భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ తో తంటాలు పడుతున్నాడు. ఈ సిరీస్ లో ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా అతని బ్యాట్ నుంచి రాలేదు. తాజాగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే మెల్బోర్న్ మైదానంలోనూ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ తేలిపోయాడు. ఆఫ్ సైడ్ పడిన బంతిని లెగ్ సైడ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి వికెట్ సమర్పించాడు. కేవలం 3 పరుగులకే పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. దీంతో అతన్ని తీసేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. కెప్టెన్సీని బూమ్రాకు లేదా ఇతర ప్లేయర్ కు అప్పగించడం ఉత్తమమనే సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ఆసీస్ తో 5వ టెస్ట్ జరగనుంది. ఇప్పుడు బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్న రోహిత్, అతడి సారథ్య వ్యూహాలపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రోహిత్ కు అత్యంత క్లిష్ట సమయం నడుస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ లో ఇంకా 2వ ఇన్నింగ్స్ ఉంది. అలాగే సిడ్నీ మ్యాచ్ ను ఆడాల్సింది. ఒకవేళ అక్కడా విఫలమైతే రోహిత్ పై ప్రశ్నల పరంపర మరింత పెరగడం ఖాయమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ గత 2 మ్యాచ్ల్లో ఓపెనర్ గా కీలక పాత్ర పోషించాడు. దీంతో రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. అక్కడా విఫలం కావడంతో మళ్లీ ఈ మ్యాచ్ కు ఓపెనర్ గా తన స్థానానికి తిరిగొచ్చాడు. తీరా ఇన్నింగ్స్ ను ప్రారంభించే క్రమంలోనూ తడబడి జట్టుకు భారంగా మారాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి సిడ్నీ టెస్ట్లోనూ సరిగ్గా ఆడకపోతే ఇక రోహిత్ టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి.